నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విశాఖలో దాదాపుగా 120కి పైగా లాడ్జుల్లో ఒకేసారి 80 బృందాలుగా ఏర్పడి 400 మంది పోలీసులు, అంటే ఇది ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్ అని చెప్పొచ్చు. 400 మంది పోలీసులు అయితే ఒకేసారి సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ, ఆయనకు చెందినటువంటి ఒక బిల్డింగ్లో లాడ్జులు నిర్వహిస్తున్నటువంటి లాడ్జులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. 3 మహిళలతో పాటు ఒక నిర్వాహకుడిని అదుపులో తీసుకున్నారు. అందులో ఒక మైనర్ కూడా ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ఎప్పుడైతే మాజీ ఎంపీకి చెందినటువంటి లాడ్జ్లో ఈ వ్యభిచారం జరుగుతుందనే వార్త వచ్చిందో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఉలిక్కిపాటుగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఎంవివి బిల్డర్స్ అని చెప్పి ఆయనకి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో ఎంవివి బిల్డింగ్ అని చెప్పి ఒక బిల్డింగ్ అయితే ఉండటం జరిగింది. అందులో మొత్తం 5 ఫ్లోర్లు ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఏదో రియల్ ఎస్టేట్ చెందినటువంటి దానికి సంబంధించి ఏదో నిర్వహణ ఉంది. మిగిలిన 4 ఫ్లోర్లు కూడా లాడ్జ్గానే ఉంది. ఏదో డిలాక్స్ రూమ్స్ అని చెప్పి ఒక లాడ్జ్ నడుపుతున్నారు. సో వాస్తవానికి నిన్న సెర్చ్ ఆపరేషన్ ఎందుకు పోలీసులు చేయాల్సి వచ్చింది అంటే కేవలం ఎంపీ లాడ్జ్ మీదే చేయలే, 120 లాడ్జుల మీద చేశారు. 400 మంది 80 బృందాలు. వాస్తవానికి ఇటీవల కొన్ని కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే గంజాయి దొంగలు ఉన్నారో వాళ్ళు విశాఖలో తలదాచుకుంటున్నట్టు, అలాగే కొన్ని పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన వాళ్ళందరూ కూడా విశాఖ లాడ్జుల్లో తలదాచుకుంటున్నట్టుగా కొన్ని కేసుల్లో వారికి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఒకే లాడ్జిని మనం ఎక్కడ సెట్ చేయలేరు కాబట్టి, ఎవరిని పట్టుకోలేరు కాబట్టి ఎట్ ఏ టైం మొత్తం దాదాపుగా 120 లాడ్జులను ఐడెంటిఫై చేసి ఒకేసారి రైడ్స్ అయితే చేయడం జరిగింది. అందులో కొన్ని లాడ్జుల్లో గంజాయికి సంబంధించి వాటిని పట్టుకున్నట్టు, కొన్ని లాడ్జుల్లో ఇతర అనుమానాస్పదంగా ఉన్న వారిని కొంతమందిని అదుపులో తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. బట్ మెజారిటీ లాడ్జుల్లో మాత్రం నామ్స్ పాటించడం లేదు. ఏదైతే సీసీ కెమెరాలో పని చేయకపోవటం, కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల సీసీ కెమెరాలే లేకపోవటం, ఆ రికార్డు మెయింటెనెన్స్ లేకపోవటం, విజిటర్స్ లిస్టు లేకపోవటం, అలాగే వచ్చిన వారికి సంబంధించిన ప్రాపర్ అడ్రస్లు వారి దగ్గర లేకపోవటం, ఇలాంటి అనేక అంశాలను అయితే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వాటన్నిటిని కూడా నోట్ చేసుకున్నారు. ఆ లాడ్జీలకు అయితే నోటీసులు కూడా ఇస్తామని చెప్తున్నారు. అవసరమైతే మరి ఒకవేళ మరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అనుమానం వస్తే అవసరమైతే లాడ్జీలని సీజ్ కూడా చేస్తామని చెప్పి పోలీసులు హెచ్చరించారు. అయితే వీటన్నిటికంటే కూడా ప్రధానంగా ఎంవివి సత్యనారాయణకు చెందినటువంటి లాడ్జ్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు అనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకరం సృష్టిస్తుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ పార్టీకి వైకామా పార్టీగా అధికారంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన పేర్లు పెట్టాయి. ఎందుకంటే అంబటి రాంబాబు దగ్గర నుంచి, గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి మొదలు పెడితే, అవంతి శ్రీనివాస్ దగ్గర మొదలు పెడితే, తాజాగా మొన్న చూసినటువంటి దువాడ వ్యవహారం వరకు కూడా 1 కాదు 2 కాదు అనేక వ్యవహారాల్లో ఇప్పటికే పార్టీ పూర్తిగా అబాసుపాలైంది. దీంట్లో తాజాగా మాజీ ఎంపీ లాడ్జ్లోనే ఇది నిర్వహిస్తున్నారు అనే వార్త ఏదైతే వచ్చిందో అది మరింత కలవరపాటుకు గురి చేసింది. ఒక రకంగా వైసీపీకి ఇది ఒక రకమైన డ్యామేజ్ కూడా. అయితే అక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ లాడ్జిని ఆయన సొంతగా నిర్వహించడం లేదు, ఎంవివి సత్యనారాయణ సొంతగా నిర్వహించడం లేదు. బట్ మొత్తాన్ని కూడా అద్దె పర్పస్ మీద ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. కింది దాన్నేమో రియల్ ఎస్టేట్ కోసం, మిగిలిన 4 కూడా లాడ్జ్ కోసం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకేముంది, అద్దెలకి ఇవ్వడంలో వాళ్ళు చేసేది ఏముండదు అనుకోండి. బట్ కనీసం ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన అవగాహన లేకపోవడం అనేది ఇప్పుడు ఆయన పీకల మీదకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా నిర్వహణతో పాటు లాడ్జ్ని రెంట్కి ఇచ్చినా కానివ్వండి, లేదా లాడ్జ్ ఓనర్స్ కానివ్వండి, వారందరి మీద కూడా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. సో ఆ కోణంలో ఇప్పుడు ఎంవివి సత్యనారాయణకి ఏమైనా నోటీసులు ఇస్తారా, దీనికి సంబంధించి ఏమైనా అడుగుతారనేది చూడాలి. అయితే ఇది పూర్తిగా అద్దెకి ఇచ్చినటువంటి వ్యక్తి నడుపుతున్నారు అని అక్కడ చెప్పినట్టుగా కొంతమంది పోలీసులు అయితే చెబుతున్నారు. ఎంవివి సత్యనారాయణ కేవలం ఇదొకటే కాదు, చాలా చోట్ల బిల్డింగ్స్ ఉన్నాయి. వాటిని వేరు పర్పస్లకి అయితే రెంట్లకి ఇవ్వడం జరిగింది. సో మెజారిటీ బిల్డింగ్స్ అన్ని కూడా రెంట్లకి ఇచ్చినవే. బట్ ఈ బిల్డింగ్లో రైడ్ చేసిన తర్వాత అసలు ఎంవివి బిల్డింగ్ అని చెప్పి ఎంట్రన్స్లోనే పెద్ద బోర్డు ఉంటుంది. సో వాస్తవానికి గతంలో మరి ఎందుకు జరగలేదు అంటే, మిగిలిన చోట్ల రైడ్స్ చేసిన ఎంపీ బిల్డింగ్లో ఎవరు రైడ్ చేస్తారు చెప్పండి? వీళ్ళు కూడా నిర్వాహకులు కూడా చాకచక్యంగా ఎందుకు వీళ్ళనే ఎంచుకున్నారంటే, వీళ్ళ హోటల్స్ మీద ఎవరు రైడ్స్ చేయరు. మొన్న 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది వీళ్ళే కాబట్టి వీళ్ళ బిల్డింగ్ జోలికి ఎవరు రారు. అందులో ఉండేది అద్దెకి తీసుకున్న వాళ్ళే అయినప్పటికీ కూడా ఆ బిల్డింగ్ ఎంపీ గారిది అనేటప్పటికీ ఎవరు దాని జోలికి పోరు. సో ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కూడా ప్రధానంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే కొంతమంది ప్రముఖులకు సంబంధించినటువంటి వాటిని అద్దెకి తీసుకుంటే వాటి జోలికి ఎవరు రానే ఒక ధైర్యంతో వాళ్ళు నడుపుతూ ఉండొచ్చు. సో చాలా చోట్ల గంజాయి ఆనవాళ్ళు కూడా బయటపడ్డాయంట.
సో మెయింటెనెన్స్ అనేది సక్రమంగా లేదు. ఒక లాడ్జ్లో మెయింటెనెన్స్, సీసీ కెమెరాలు మెయింటైన్ చేయట్లేదు, బ్యాకప్ మెయింటైన్ చేయట్లేదు, రికార్డు మెయింటైన్ చేయట్లేదు, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు అంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుందని అర్థం. వాస్తవానికి నామ్స్ ప్రకారం వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్తో సహా వాళ్ళ పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలి, ఫోన్ నెంబర్లు తీసుకోవాలి, వాళ్ళు వచ్చినటువంటి పర్పస్ తీసుకోవాలి, పూర్తిగా అన్ని ఫ్లోర్లలో సీసీ కెమెరాలు ఉండాలి, ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి, వాళ్ళ కోసం ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది కూడా కింద హోటల్ సిబ్బంది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దాన్ని అనుమానం వస్తే పోలీసులకు చెప్పాలి. ఇవన్నీ కూడా నామ్స్లో ఉంటాయి. బట్ అసలు ఇవేవి కూడా మెయింటైన్ చేయట్లేదు. ముఖ్యంగా ఈ వ్యభిచారం లాంటి వ్యవహారాలు నడిపే చోట పూర్తిగా సీసీ కెమెరాలు కూడా పనిచేయవు. పనిచేసినా అది దాని బ్యాకప్ అనేది ఉండదు, కెమెరా మాత్రమే ఉంటుంది, అది పనిచేయదు, లేదా దాని బ్యాకప్ ఉండదు. అంటే పోలీసులు వెళ్ళినా ఎటువంటి ఆధారాలు దొరకవు. ఏమైనా ఒక వారం 10 రోజులు వెనక్కి తీద్దామంటే అందులో ఎటువంటి ఆధారాలు కూడా దొరకవు. బట్ అందులో ఆ బిల్డింగ్లో ఒక లాడ్జ్లో దాదాపుగా 3గురినైతే పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ హోటల్ నిర్వాహకుడిని కూడా, అంటే ఈ ఎవరైతే వ్యభిచారాన్ని నిర్వహించే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి అంటే పొలిటికల్ ఇష్యూగా ఉన్నట్టుగా పోలీసులు అయితే ఎక్కడా కూడా చెప్పలేదు. బట్ అది ఎంపీ బిల్డింగ్ కావటంతో ప్రధానంగా ఇప్పుడు అధికార పార్టీ కూడా తీవ్ర విమర్శలు చేస్తుంది ఒక పక్క. ఇంకో పక్క సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. ఒక రకంగా ఆయన అతికిచ్చినా కానీ అవన్నీ ఎవరు పట్టించుకోరు. కానీ ఆయన కూడా కనీసం నేను ఇచ్చినటువంటి బిల్డింగ్లో ఏం జరుగుతుందనే కనీసం చూసుకోవాలా. అదే షాపులు అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం, అందులో ఏమీ జరగదు. కానీ లాడ్జులు లాంటివి కానీ లేదా వేరే బ్యూటీ పార్లర్స్కి కానీ ఇలా ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోన్ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ మరి ఎంపీ గారికి తెలిసే జరుగుతుందా తెలియక జరుగుతుందా మనకు తెలియదు. అసలు ఎప్పటి నుంచి జరుగుతుందో కూడా చూడాలా. ఈ డిలాక్స్ లాడ్జ్ అనేది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? గత 5 ఏళ్ల పాటు ఉండుంటే ఇది విచ్చలవిడిగా జరిగిందనే అర్థం. ఎందుకంటే ఆ లాడ్జ్లో జరిగేది వ్యభిచారం అంటే ఖచ్చితంగా వైసీపీ హయాంలో కూడా జరిగే ఉండాలి. అప్పుడు పోలీసులకు సమాచారం ఉన్నా లేకపోయినా ఎంపీ బిల్డింగ్ కాబట్టి ఎవరు ధైర్యం చేయలేరు. ఏదైతే లాడ్జులు వీటి మీద రైడ్స్ చేశారో బేసిక్గా వ్యభిచారానికి సంబంధించి అయితే ఇక్కడ మాత్రమే పట్టుబడినట్టుగా తెలుస్తుంది. మిగతా చోట్ల కొన్ని చోట్ల గంజాయికి సంబంధించి, కొన్ని చోట్ల నామ్స్ సరిగ్గా పాటించకపోవడం సంబంధించి ఇలా వేరు కారణాలతో అయితే కొన్ని చోట్ల దొరికారు. కానీ బట్ ఇది మాత్రం ఇక్కడే దొరికినట్టుగా తెలుస్తుంది. విశాఖ పోలీస్ కమిషనర్కు ఉన్నటువంటి కొంత సమాచారం మేరకు, అంటే ఇది ఈయన లాడ్జి మీద దాడి చేయాలని కాదు, గంజాయి ఏదైతే మనం దొరికిందన్నామో గంజాయికి సంబంధించిన కొంతమంది దొంగలు విశాఖలో తలదాచుకున్నట్టు, అలాగే కొన్ని దొంగతనాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు విశాఖలోనే ఉంటున్నారు అన్నట్టుగా సమాచారం రావడంతో, ప్రధానంగా ఉంటున్నారు అంటే ఎక్కువ శాతం లాడ్జుల్లోనే ఉంటారు. సో ఆ సమాచారం రావడంతోనే వాళ్ళంతా కూడా ఒకసారిగా నిన్న పోలీసులు దాదాపుగా 400 మంది, మామూలు పెద్ద సెర్చ్ ఆపరేషన్ అనే చెప్పాలి ఇది. దాదాపుగా ఇంతకుముందు గతంలో 50-100 మందితో రైడ్ చేసిన సందర్భాలు చూసాం. కానీ 400 మంది పోలీసులతో రైడ్ చేయడం అనేది ఒక రకంగా ఇదే చెప్పొచ్చు. విశాఖలో అసలే గంజాయికి జగన్మోహన్ రెడ్డి హయాంలో అడ్డాగా మారింది. సో ఇప్పుడు నూతన ప్రభుత్వం దాన్ని గంజాయిని పూర్తిగా రూపుమాపటం కోసం ప్రస్తుత హోంమంత్రి కానివ్వండి, డీజీపీ కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ఆనవాళ్లు ఉన్నటువంటి విశాఖలో గంజాయిని కట్టడి చేయడం కోసం ఇప్పుడు లాడ్జులు అయితే రైడ్ చేశారు. ఆ లాడ్జుల రైడ్లో మాజీ ఎంపీకి చెందినటువంటి ఒక లాడ్జులో అయితే ఆ వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే పోలీసులు ప్రస్తుతానికి ఏమి వెల్లడించలేదు. బట్ వెల్లడించిన తర్వాత దీనికి ఎంపీకి ఏమైనా సంబంధం ఉందా లేదా ఎప్పటి నుంచి జరుగుతుందనే విషయాలు అయితే అప్పుడు మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంది.